హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి వేస్ట్ ఫ్యాబ్రిక్స్తోని కోస్టర్ కుడుతున్నాను అనమాట. దానికోసంగా 5x5 ఇంచెస్తో ఈ విధంగా కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అనమాట. డిఫరెంట్ కలర్స్ అయితే బాగుంటుంది. సేమ్ ఫ్యాబ్రిక్ అయినా ఏం కాదు. సో ఫస్ట్ అయితే కింద బేస్ కోసం ఒక 2 పీసెస్ పెట్టాను అన్నమాట. ఒకటి కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. దీనికి టోటల్గా కింద మనం బేస్కి 2 లేయర్స్ పెట్టుకుంటే కనుక 6 ఫ్యాబ్రిక్ పీసెస్ అవసరం అవుతుంది. ఒక్కటే పెట్టుకుంటే 5 సరిపోతుంది. సో మనం కింద బేస్గా పెట్టుకున్నది కాకుండా ఇంకా 4 పీసెస్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అన్నీ కూడా. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మనం టీ తాగినప్పుడు ఆ కప్పుని టేబుల్ పైన పెట్టినప్పుడు అక్కడ పాడవుతుంటుంది కదా, టేబుల్ పైన టీ మరకలు పడి. సో అలా కాకుండా దీన్ని యూజ్ చేస్తారన్నమాట. దీనివల్ల మనకి టేబుల్ దగ్గర చీమలు అలా ఏమీ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 రకాల ఫ్యాబ్రిక్స్ వాడుతున్నాను అనమాట, వేరే కలర్లోవి. ఇది వచ్చేసి నైటీ గుడ్ అన్నమాట. వేరే వాళ్ళు దాన్ని షార్ట్ చేయమని ఇస్తే అప్పుడు కట్ చేసిన పీస్ అన్నమాట. ఎందుకు వేస్ట్గా పడేయాలి అని చెప్పేసి ఈ విధంగా కొన్ని కోస్టర్స్ అయితే కుట్టి వాళ్ళకి ఇచ్చాను అన్నమాట. నేను ఉంచుకోలేదు, వాళ్ళకే ఇచ్చేసాను. సో మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలాగే ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. లాస్ట్ పీస్ పెట్టేటప్పుడు మాత్రం మనం ఫస్ట్ లేయర్ పెట్టున్నాం కదా, సో గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని పైకి తీసి పెట్టి మళ్ళీ దానిపైన వేసేయాలన్నమాట. అంతే. ఇంకా మనం ఈ ఎడ్జెస్ అన్నీ కూడా కుట్లేసేసుకోవాలి. ఇది కుట్టేటప్పుడు గుడ్డ జరిగిపోతుందేమో అనుకుంటే కనుక పిన్స్ పెట్టేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే కుట్టేస్తున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి అంచులన్నీ కూడా. ఇప్పుడైతే దీన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. రివర్స్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా ఐరన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. లేదంటే చేత్తోనే గట్టిగా మనం ఇట్లాగా నొక్కుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఎడ్జెస్లో మళ్ళీ కుట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా ఈజీగా మనం వేస్ట్గా పడేసే గుడ్డతోటి ఈ విధంగా కోస్టర్స్ కుట్టేసుకోవచ్చు. ఇంకా మనం టేబుల్ పైన యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైతే ఈ కోస్టర్స్ యూజ్ చేస్తారని మీకు ఐడియా ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.